2024 July. The time I got to know what kind of beauty the world can offer beyond women అని అప్పుడే అర్థమైంది. నేచర్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ బ్యూటీ లైస్ బియాండ్ అవర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ అని. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ బిలాంగ్. దిస్ సెప్టెంబర్ మళ్ళీ వెళ్తున్నాను అక్కడికే. అంటారు కదా, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని. అందుకే వెళ్తున్నాను, నన్ను నేను వెతుక్కుంటూ. అలా మా ప్రయాణం మొదలయ్యింది. ఇద్దరమే వెళ్తున్నామన్న భయం ఒక పక్క ఉన్నా, ఏదో నిరూపించాలి అన్న తాపత్రయం మమ్మల్ని ముందుకు నడిపింది. వెల్కమ్ టు డే 1, ఏ జర్నీ దట్ బిగిన్స్ ఫ్రమ్ ద రివర్స్ మౌత్ టు ద ఆరిజిన్ స్టేట్ ఆఫ్ కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే విజయవాడ జంక్షన్లో ఉన్నాం. ఇది విజయవాడ జంక్షన్. స్టిల్ ఇది ఒక డ్రీమ్ లాగా ఉంది. బట్ చందు నేను ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికంటే పూణే జంక్షన్ వెళ్ళాలి. బ్యాక్ ఉన్న ట్రైన్ ఉంది కదా, ముంబై ఎల్ఈడి ఎక్స్ప్రెస్. దాంతో మేము విజయవాడ నుంచి పూణే దాకా ట్రావెల్ చేస్తాం. ఇప్పుడే ట్రైన్ వచ్చింది 10 minutes లేట్గా. సో దట్స్ ఇట్. చెప్తాను, యువరాజ్ చూస్తాడు, దుష్మన్ చూస్తాడు, అందరూ చేస్తారు దీన్ని. ఏవో వాళ్ళంతా మేము ట్రిప్కి వెళ్తే కోసుకుంటా అన్నారు. కోసుకుంటారంట. సో అందరిది కోసేస్తాం అన్నమాట. రేపు వెళ్ళి తిరగబోతున్నాం. అక్కడ 3 days ఉండబోతున్నాం. 2 days ట్రావెలింగ్. ఇది కరెక్ట్గా దసరా హాలిడేస్. ఇవాళ డేట్ అంతా 28th September 2025. చలో గైస్. ఎక్కువైనట్టుంది. మిడ్ నైట్ ఫ్రమ్ పూణే. కరెంట్లీ టైం వచ్చేసి 12:52 అవుతుంది. మన ట్రైన్ ఒక 20 minutes లేట్గా పూణేకి వచ్చింది. సో ఇప్పుడు మన జీతం మన హాలత్ ఎందుకు చేసుకోవాలి. లిటరలీ ఏ ప్లాట్ఫామ్ ఏదో నాకు తెలియదు. చాలా స్టాండ్లు వేసాం. అవన్నీ షేర్ చేసిన స్టాండ్లు కాదు కాబట్టి ఏంటో తెలుసుకొని కంప్లీట్ చేసి వస్తాం. అది ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చేసాం పూణే. ఇక్కడ రైల్వే స్టేషన్ ఒక డామ్ తీసుకున్నాం. 380 per 6 hours ఇస్తున్నారు, ఛార్జ్ చేశారు. సో బాత్రూమ్కి వచ్చి వ్లాగ్ జరుగుతుంది అదనమాట. దిస్ ఈస్ ద వాష్రూమ్స్. బై. టిపికల్ మహారాష్ట్ర బ్రేక్ఫాస్ట్, వడాపావ్ విత్ దొండా. ఎస్. సో మహారాష్ట్రకి వచ్చాక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా కొన్ని రోజులు తెలుగు ఛానల్ అంతా మనకు కనపడవు, మొత్తం ఈ మరాఠా ఛానల్లే. అది గైస్, దట్స్ ద అప్డేట్ ఫర్ నౌ. Yo people, so let me fill you. నిన్న నైట్ మనం డార్మిటరీలో లాస్ట్ క్లిప్ తీసాం. సో డార్మిటరీ నుంచి మేము అట్లాగా బైక్ రెంటల్స్ దగ్గరికి వెళ్ళాం. ఇంకా అంటే
ఏమంటారు నార్మల్ ట్రాన్స్పోర్టేషన్ అంతా లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కష్టం అన్నారు అడిగితే. సో ఒక బైక్ రెంట్లోకి వెళ్ళి బైక్ తీసుకున్నాము. బైక్ తీసుకొని అలా స్టార్ట్ అయినాము. మధ్యలో దారిలో వడాపావ్ తిన్నాం. మన మహారాష్ట్రకి ఏమంటారు ఒక నేషనల్ స్టేట్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, స్టేట్ ఫుడ్ ఐటమ్ కైండ్ ఆఫ్. సో ప్రస్తుతానికైతే మనం అలా సహ్యాద్రి మధ్యలో ఉన్నాం, సహ్యాద్రి పర్వతాల మధ్యలో. లెట్ మీ షో యూ షిట్. తెలుసా ఈ ఫోన్లు ఎప్పుడు వర్త్ చేయలేవు ఆ వ్యూని. చందు రికార్డ్ చేసినాడు ఆల్రెడీ బ్యాక్, బట్ కళ్ళతో చూస్తుంటే ఉంది భయ్యా. హాయ్ 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 ఏముందిరా బాబు, స్వర్గం కంటే తక్కువే కాదు మహారాష్ట్ర. అందరూ మాన్సూన్ అంటారు కానీ జస్ట్ మాన్సూన్ పాస్ అయింది, పోస్ట్ మాన్సూన్. ఏమంటారు ఫ్లవర్స్ కూడా వస్తాయన్నారు. చూస్తున్నాము దారి పొడుగునా. ఎట్లా అంటే బంతిపూలే, వైల్డ్ బంతిపూలు, ఎవరు పెంచలేదు, ఎవరు నాటలేదు, అవే వచ్చేసినాయి. సూపర్ ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నావు చెప్పలే కదా చందు, ఎక్కడికి వెళ్తున్నావు? రాజ్గఢ్ హిందవీ సామ్రాజ్యం యొక్క మొట్టమొదటి రాజధాని. ఏ ప్లేస్ వేర్ ఛత్రపతి శివాజీస్ డ్రీమ్స్ స్టార్టెడ్. సహ్యాద్రి పర్వత శిఖరాల అంచుల్లో ఉన్న రాజ్గఢ్ సంద్రానికి 4700 అడుగుల ఎత్తులో ఉంటుంది మరియు పూణే సిటీ నుండి 60 కిలోమీటర్ల దూరంలో, ఇంకా ముంబై సిటీ నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రాజ్గఢ్. వెల్కమ్ టు డే 2 రాజ్గఢ్ ఫోర్ట్. ఓ ఫ్రెండ్స్ వచ్చేసాము రాజ్గఢ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఇది. ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ చాలా టైం తీసుకొని 1:50 రావాల్సిన ప్లేస్కి 3 గంటలు వచ్చాము మేము. సో ఇక్కడ నుంచి రాజ్గఢ్ ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. తీయకుండా అన్నారు, కొంచెం కష్టంగా ఉంటుంది, 1.5 hours. మేము పైకి కూడా ఏం తీసుకెళ్ళట్లేదు, జస్ట్ ఒక 2 వాటర్ బాటిల్స్, ఒక అంబ్రెల్లా. షూ వేసుకెళ్ళట్లేదు, షూ తెచ్చుకున్న షూ వేసుకెళ్ళట్లేదు. చూద్దాం సినిమా ఎట్లా షూ లేదు కదా, నాకిపోతామేమో. జస్ట్ ఒక 1/2 hour అయింది. 1/2 hourకి మా చందుగాడు సమస్యలపై కోల్పోయాడు. యూ కెన్ సీ హిమ్. ఐ డోంట్ థింక్ yes you can see him. జస్ట్ ప్రస్తుతానికైతే 0 విజిబిలిటీ ఉంది, వ్యూ ఏం కనిపించట్లేదు, మొత్తం మేఘమాలికలు. ఐ హేట్ దిస్ మబ్బు. మబ్బు ఎంత పని చేసినావు మబ్బు. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. పైకి వెళ్ళేసరికి ఈ పాక్ దగ్గర అనుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్లీ మబ్బుల్లో ఉన్నాం ఫ్రెండ్స్. దీన్ని సువేరా మాచి అంటారు, సారీ సంజీవని మాచి అనుకుంటా. ఎంత దర్శనం ఎంత బాగా కొట్టేసింది అంటే అంత బాగా కొట్టేసింది.
ఇది యాక్చువల్గా వ్యూ అయితే తోపు ఉంటుంది ఇక్కడ నుంచి. బట్ తెలిసిందేగా మన ఇది గురించి, అది గురించి సో నో వ్యూ, నో జీరో విజిబిలిటీ అసలుకి వ్యూ దేవుడికి. వెళ్ళిపోవాలి. ఈ పూలు అయితే దండిగా ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసిన. చాలా బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. నేను దూరం వచ్చాక ఆయన చూడలేకపోతామని. సో అక్కడ కిందకి వెళ్ళి ఒకసారి చూసి వస్తాం అయితే ఏం జరుగుతుందో. చలో. ఎస్ వీ వర్ బిట్ డిసప్పాయింటెడ్ దట్ టైం. కానీ లోపలేదో ఒక తెలియని ఫీలింగ్ దట్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ నో వన్ ఎవర్ కుడ్ హ్యావ్ అన్నట్టుగా. అండ్ సమ్ టైమ్ లేటర్ వీ స్టార్టెడ్ అడోరింగ్ దోస్ క్లౌడ్స్ విచ్ వీ వర్ ఇన్. అనుకున్నాం వెళ్ళిపోతామని, కానీ అక్కడున్న లోకల్ వ్యక్తి అన్నాడు, ఏంటి ఇంత దూరం వచ్చి బాలేకిల్లా చూడకుండానే వెళ్ళిపోతారా అని. బాలేకిల్లా, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ రాజ్గఢ్. నిటారుగా ఉన్న టైల్స్, పైనుండి పడుతున్న నీళ్లు, పట్టుకోవడానికి కూడా గ్రిప్ లేకుండా ఉన్న కొండరాళ్ళు. డిస్పైట్ ఆల్ దట్ వీ హ్యావ్ రీచ్డ్ బాలేకిల్లాస్ మెయిన్ ఎంట్రన్స్, మహాద్వార్. పైకి వెళ్తున్నామన్న డోపమైన్ లెవెల్లోనో ఏమో కానీ కిందకి ఎలా రావాలా అన్న విషయం మేము అసలు ఆలోచించనే లేదు. అండ్ కిందకి వచ్చేటప్పుడే అర్థమైంది క్లైమాక్స్ అభి బాకీ హే అని. దాంతోపాటు మేము శాండిల్స్ వేసుకోవడం మాకు ఇంకా డ్రాబ్యాక్గా మారిపోయింది. అండ్ సమ్హౌ వి కేమ్ బ్యాక్. Finally, yes, seeing sunlight literally after some 4-5 hours. అలా లేదు లిటరలీ
సరే ఫోన్ పట్టుకొని దిగానంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాను, అంత ఫాస్ట్గా వద్దు కాబట్టి. బాయ్ ఫ్రెండ్స్. అలా తిరిగి మరో 2 గంటలు ప్రయాణం చేస్తూ రాజ్ఘాట్ నుండి పూణే అయితే రీచ్ అయిపోయాం. కానీ మేము ఉండాలనుకున్న స్టేకి మరో 1/2 కిలోమీటర్ దూరం ఉంది అనగా మా బైక్ బ్రేక్ డౌన్ అయిపోయింది.